సో అంటే ఈ సినిమా గురించి ఇంత బాగా చెప్తున్నారు అండ్ మీకు మీరు నచ్చారని చెప్పేసి చెప్తున్నారు కదా! అండ్ డైరెక్టర్ మిమ్మల్ని ఎన్ని సిట్టింగ్స్‌లో ఇంప్రెస్ చేసేసారు? ఒక్కటే సిట్టింగ్. అవును. అది ఎంత లేడ్ బ్యాక్ ఉన్నట్టు నా 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 కెరియర్‌లో ఆల్మోస్ట్ ఎప్పుడు నేను చాలా కాన్షియస్‌గా ఉంటా. ఎందుకంటే నాకు అవతల వాళ్ళ టైము, అవతల వాళ్ళ క్రియేషన్ అంటే అంత వాల్యూ నాకు. కొందరు డైరెక్టర్స్ ఉంటారు. కొందరు డైరెక్టర్స్ నాకు పిచ్ డెక్‌లు అవి ఇవి పంపిస్తుంటారు. హ్మ్. పిచ్ డెక్స్ చూడంగానే అర్థమైపోద్ది. ఇది ఏఐలో చేసి కొంచెం బ్యూటిఫై చేశారు, షుగర్ కోటింగ్ చేశారు అనేసి. విన్న తర్వాత కొందరిది నచ్చదు. హ్మ్. అక్కడిది ఇక్కడ కానీ లోకేష్ ఏం చేశారంటే నాకు పిచ్ డెక్ పంపియలేదు, ఏం పంపియలేదు. నా ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చింది. ఇలా కథ వినాలి. సార్ నేను రేపు హైదరాబాద్‌కెళ్ళాలి సార్. ఇంకా నేను షూట్‌లో ఉన్నా. డే అండ్ నైట్ షూట్ 32 అవర్స్ యాక్షన్ సీక్వెన్స్ చేశాను 'ఇన్స్‌పెక్టర్ రిషి' అనే సీరీస్‌కి. హ్మ్. నేను మళ్ళీ చెన్నై వచ్చిన తర్వాత మీట్ అవుతాను. నేను వింటాను. లేకపోతే మీరు హైదరాబాద్ పంపియండి అన్నా. హ్మ్. లేదు సార్ మీరు ఒకసారి వినండి. మీకు నచ్చిందా నచ్చలేదా మీ ఇష్టం. బట్ ట్రై చేయండి ఒకసారి వినండి. మళ్ళీ మీరు హైదరాబాద్ వెళ్ళిపోతే అన్నీ కొంచెం డిలేస్ అయిపోతాయి కదా అని. కొంచెం లేట్ బ్యాక్‌గానే విన్నా. వినేటప్పుడు కూడా అనుకున్నా ఓకే. ఇంకో పోలీస్ క్యారెక్టర్ అవ్వకూడదు. ఓకే. నిజంగా. వినక ముందు ముందు ఆల్రెడీ అనుకో బ్రెయిన్‌లో సెట్ బ్రెయిన్‌లో ఉంది చేసుకున్నారు. పోలీస్ క్యారెక్టర్ అవ్వకూడదు. ఎందుకంటే ఎందుకు పోలీస్ క్యారెక్టర్ అవ్వకూడదంటే అప్పుడు నేను చేస్తున్న సినిమాలకి బియర్డ్ అండ్ హెయిర్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. హ్మ్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా కాబట్టి మళ్ళీ ఇక ట్రిమ్ ట్రిమ్ చేయాల్సొస్తది. చేయాల్సొస్తుంది. క్లీన్ చేస్తా అబ్బా! వద్దులేరా అనుకున్నా. చెప్పాడు. సార్ ఇది పోలీస్ ఆఫీసర్ సార్ ఇన్వెస్టిగేషన్ అని. సో వాట్ వాస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆ మాట వినగానే? పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఏముంటది? నేను ఆడియన్ లాగానే ఆలోచించాను. ఓకే. ఇన్వెస్టిగేషన్ పోలీసు వెంట పడతాడు సాల్వ్ చేస్తాడు. సరే సాల్వ్ చేస్తారు. చెప్పండి అని చెప్పా. హ్మ్. ఇలా ఉన్నా నేను. ఆల్మోస్ట్ ఫుల్ డ్రౌజీలో ఉన్నా. డ్రౌజీ ఇన్ సెన్స్ రోప్ ఆ! షాట్స్, ఒళ్ళు నొప్పులు. ఆ అర్థమైంది. రోజే 20 ఫీట్ లోతులో ఉన్న స్టంట్ సీన్ చేసి వస్తున్నా. హ్మ్. సరే చెప్పండి నుంచి స్టార్ట్ చేశారు. ఫస్ట్ 10 మినిట్స్ వరకు నేను ఇలా ఉన్నా. ఎనీ థ్రిల్లర్ హౌ ఇట్ స్టార్ట్స్ అనేలా ఫీల్‌లో ఉన్నా. ఓకే. చెప్పారు. 10థ్ మినిట్ తర్వాత నాకు నిద్రపోయింది. టైర్డ్‌నెస్ పోయింది. నేను షూటింగ్ చేసి వచ్చానన్న ఒక విషయం మర్చిపోయా. తను కథ చెప్తూ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నాకు తెలియకుండా కళ్ళలో నీళ్ళొచ్చేసింది. ఇక్కడంతా నమ్మయిపోయింది. ఏంట్రా ఇది ఇలా చెప్తున్నాడేంట్రా కథ అనేసి నేను కొంచెం చాలా ఓవర్ ఎక్సైట్ అయిపోయాను నేను. ఎక్సైట్ అయిపోయి కథ మొత్తం ఫినిష్ అయిన తర్వాత లేచి నించొని థ్రిల్లర్‌లో ఒకటి గెస్సింగ్ పాయింట్ అనేది ఉంటది. అవును. ఓకేనా? అండ్ డైరెక్టర్ హింట్ ఇస్తూనే ఉంటాడు. మనం మీరు కథలో ఇన్వాల్వ్ అయిపోయి ఆ హింట్ కూడా మర్చిపోయి గెస్సింగ్ పాయింట్ కూడా మర్చిపోతారు. అవును. గెస్ చేసారా సార్ అన్నాడు. లేదు లోకేష్. గెస్ చేయలేదు లోకేష్. నిజంగా చాలా బాగుంది. ఏం చేయాలి చెప్పు సినిమా? ఏం లేదు సార్ మీరు చూడండి. మీకు ఓకే అనిపిస్తే చేద్దాం సార్ అన్నాడు. ఓకే అనిపిస్తే ఏంటి బాస్ చేద్దాం. మరి పోలీస్ సార్ పోలీసా తొక్క ఏమొద్దు. లైక్ ఇట్స్ ఓకే. ఇట్స్ అనదర్ పోలీస్ ఫిల్మ్ నో ప్రాబ్లమ్. ఐ విల్ డూ ఇట్ అని చెప్పా. ద మూమెంట్ ఐ సెడ్ యెస్ ప్రొడక్షన్ దే వర్ ఆల్ రెడీ. ఇంకా రెడీ ఉండేవాళ్ళు యాక్చువల్లీ. నేనే లాస్ట్ కాస్ట్ అయింది. మిగతా ఓకే. క్యారెక్టర్ అందరూ కాస్టింగ్ అయిపోయారు. హ్మ్. నేనే లాస్ట్‌కి దాంతో ఇంకొక ఆఫర్ ఇచ్చారు నాకు. తెలుగు, తమిళ్ బైలింగ్వల్. సో ఇట్ వర్క్ దట్.